హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను చేపల కర్రీ చేస్తున్నానండి. చూడండి, చేపలు 1 కిలో చేపలు తీసుకున్నాము. చేపల కర్రీ వచ్చేసి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చింతపండు వచ్చేసి 1 గుప్పిడంత తీసుకొని నీటిలో నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి చేపల కర్రీలోకి మసాలా తయారు చేసుకుందాం. చూడండి, మసాలా లవంగ్, ఇలాచి, చెక్క, గోల్మిర్చి వేసుకున్నాము. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నామండి. 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. కొన్ని బియ్యం కూడా వేసుకున్నామండి. బియ్యం వేస్తే ఏంటంటే చేపల కర్రీ కొంచెం టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఈ మసాలా వచ్చేసి మనం ఫ్రై చేసుకుందామండి. ఈ మసాలానే మెయిన్ చేపల కర్రీకి. ఈ మసాలా వేస్తే టేస్ట్ రుచిగా ఉంటుందండి. చేపల కర్రీ కొంచెం ఫ్రై చేసుకుందాం అలాగా. మసాలా ఫ్రై అయిపోయి తీసి ఒక కటోరీలో తీసుకుందాం. నెక్స్ట్ మనము ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైపోయిందండి. మనము ఉల్లిపాయలు కొన్ని మెంతులు కూడా వేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము. కరివేపత్తా కూడా వేసుకున్నాము. ఇవి వచ్చేసి మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం. కొంచెం తేజ్పత్తా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నేనైతే అప్పటికప్పుడు దంచి వేస్తానండి కూరల్లో. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఏంటంటే కూర రుచి వస్తుంది. అర స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. వచ్చేసి టమాటీలు కూడా ఒక 3 టమాటీలు తీసుకున్నాను. ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తాం. ఒక 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలి. మిర్చి పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటాను. ఎందుకంటే చేపల కూరలోకి కొంచెం ఎక్కువ పడుతుందండి ఉప్పు, కారం. ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తాం కదా. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయినిద్దాం. కారం, ఉప్పు అవన్నీ వేసాం కదా. టమాటాలకి బాగా మగ్గనిద్దాము. టమాటాలు వచ్చేసి బాగా మగ్గిపోయి చూడండి, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో చేప ముక్కలు వేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి చేప ముక్కల్ని కొంచెం ఇలా తిప్పుకొని చూడండి, ఇలా కలిపెట్టుకోవాలి. ఈ టమాటీలు మసాలా అంతా దీనికి పట్టేలాగా ఒక్క నిమిషం ఉంచుకుందాం. ఇలాగే ఫ్రై అవుతాము. మనం ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము గరిటెతోటి తిప్పకూడదండి చేపల్ని. ఇప్పుడు మనము డక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మరగనిద్దాం చేపలకి. మనం వచ్చేసి ఈ మసాలాని రోట్లో నూరుకుందాం. నేనైతే మిక్సీ పట్టను, రోట్లోనే నూరుతాను మసాలా. మనం వచ్చేసి చేపల కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాము డక్కన తీసి.
చూడండి ఎలా ఉడుకుతుందో చేపల కర్రీ. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. మనం వచ్చేసి నూరుకున్నాము మసాలా వేసుకోవాలండి. మసాలా అంతా అది మనం కలిసేలాగా మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. చూడండి ముక్క ఎలా ఉందో. ఒక నిమిషం మసాలా అంతా చేపలకి పట్టేలాగా ఉంచుకుందాం. చేపల కర్రీ వచ్చేసి రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. చేపల కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి. మనం వేసిన మసాలా వల్ల ఈ చేపల కర్రీ రుచి వస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, చూడండి ఎలా ఉందో.